నాగేశ్వరరావు అంటే అదృష్టం కాదు, అంగబలం కాదు, అర్థబలం కాదు. నాగేశ్వరరావు అంటే దీక్ష, కృషి, క్రమశిక్షణ. నాగేశ్వరరావు నటుడిగా పుట్టలేదు, నటుడు కావాలనుకున్నాడు. శరీరాన్ని, మనస్సును, అలవాట్లను, అభిరుచులను, ఆశలను, ఆకర్షణలను అదుపులో పెట్టుకొని లక్ష్యానికి తగ్గట్లుగా తీర్చిదిద్దుకొని నటుడయ్యాడు. 85 ఏళ్ల తెలుగు సినీ చరిత్రలో బహుదూరపు బాటసారి అక్కినేని. నటనలో 75 ఏళ్ల వజ్రోత్సవాలు జరుపుకున్న అతి కొద్ది మంది నటుల్లో అక్కినేని ఒకరు. భారతదేశ చలనచిత్ర చరిత్రలో అక్కినేని ఓ శకం. అతడి గురించి రాయడానికి పేజీలు కాదు. 1923 సెప్టెంబర్ 20న జన్మించారు అక్కినేని. ఆయన పుట్టి పెరిగింది సంపన్న కుటుంబంలో కాదు. ఉన్నత చదువులు చదువుకోలేదు. ఓ పూట తిండి కోసం కష్టాలు పడిన రోజులు కూడా ఏఎన్ఆర్ చరిత్రలో ఉన్నాయి. అలాంటి ఓ పేద రైతు బిడ్డ తెలుగు చలనచిత్ర చరిత్రకు మూల స్తంభంగా ఎదగడానికి ఎన్నో ఆటంకాలు దాటారు. చిన్ననాటి నుంచి స్వయం కృషితోనే ఎదిగారు అక్కినేని. ఏనాడు దేవుణ్ణి నమ్మలేదు ఈ మహానటుడు. అలాగని నమ్మే వాళ్లకు అడ్డు చెప్పలేదు. తనకు నచ్చింది చేశారు. అది గెలుపైనా ఓటమైనా పూర్తి బాధ్యత తనే తీసుకున్నారు. పక్కవారి సలహా తీసుకుంటే అందులోని గొప్పతనం ఏముంది అనేవారు ఏఎన్ఆర్. నాగేశ్వరరావు తనను తానొక బంకమట్టిగా భావించుకున్నారు. అందులో రాళ్ళు, రప్పలు, నులుసులు ఏరి పారేశారు. ఓ రూపాన్ని నిర్ణయించుకొని తీర్చిదిద్దుకున్నారు. ఒక మూర్తిగా తయారయ్యారు. దాన్నే మనం ఆదర్శమూర్తి అంటున్నాం. రాత్రికి రాత్రే సూపర్ స్టార్ అయిపోలేదు ఏఎన్ఆర్. దాని వెనుక ఎన్నో ఏళ్ల కృషి దాగుంది. ప్రయోగాలు చేయడానికి ఏనాడు వెనకాడలేదు ఏఎన్ఆర్. సాహసమే ఊపిరిగా ప్రతి అడుగు ముందుకేశారు అక్కినేని. గొప్ప వ్యక్తిత్వంతో కోట్లాది మంది అభిమానుల గుండెల్లో అమరజీవిగా నిలిచారు. వ్యక్తిత్వంలో అక్కినేని ఉన్నత శిఖరం. తన పనేదో తానే చూసుకుంటారు. గొప్ప మనిషి. ఇవన్నీ అక్కినేనిని దగ్గర నుంచి చూసిన వాళ్ళు చెప్పే మాట. సాహసాలు చేయడం అక్కినేనికి చాలా ఇష్టం. దీనికి నీవు పనికిరావు అన్న వాళ్ళతోనే దీనికి నీవే సాటి అనిపించుకునే వరకు నిద్ర కూడా పోయేవారు కాదు. ఇది అందరికీ తెలిసిన మాట. సినీ పరిశ్రమలో ఎన్టీఆర్ కంటే ఏఎన్ఆర్ చాలా సీనియర్. కానీ ఎన్టీఆర్కు చాలా త్వరగా స్టార్డమ్ వచ్చింది. దీనికి ఆయన ముగ్ధ మనోహర రూపమే కారణం. కానీ అక్కినేనికి అంత అందం లేదు. చూడ్డానికి ఆడపిల్లలా ఉంటావంటూ చాలామంది వెక్కిరించేవాళ్ళు. దీని కూడా ఆయన ఎదుగుదలకు మెట్లుగా మార్చుకున్నారు ఏఎన్ఆర్. ఎన్టీఆర్కు అద్భుతమైన స్వరం ఉంది. ఆయన డైలాగులు చెబుతుంటే ఎలాంటి వారైనా అలా చూస్తూ ఉండిపోవాల్సిందే. కానీ అక్కినేని స్వరంలో ఆ మాయ లేదు. ఈ విషయాన్ని అక్కినేని కూడా చాలాసార్లు ఒప్పుకున్నారు. అయితే లేని దానికోసం తలుచుకొని బాధపడే కంటే ఉన్నదాన్ని గొప్పగా మార్చుకోవడమే ఉత్తమం అని నమ్మిన మహామనిషి అక్కినేని నాగేశ్వరరావు. ఎత్తు రూపంలో కూడా ఎన్టీఆర్ అంత అందగాడు ఏఎన్ఆర్ కాదు. కెరీర్ మొదట్లోనే అక్కినేనిపై చాలా విమర్శలొచ్చాయి. దేవదాసు, విప్రనారాయణ లాంటి చిత్రాలు అక్కినేనితో తీస్తే మునిగిపోతారంటూ దర్శక నిర్మాతలను భయపెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ తనదైన శైలిలో అన్నిటినీ అధిగమించిన సాహసశీలి అక్కినేని. ఈ బక్కపల్చటివాడు సినిమాల్లో పనికొస్తాడా అన్నారు. కానీ వరుస అవకాశాలతో నోళ్లు ముయ్యించాడు. జానపద చిత్రాలతో మెప్పిస్తాడా అని అంతా అనుమానపడ్డారు. కీలుగుర్రం, బాలరాజు లాంటి సినిమాలతో సమాధానమిచ్చారు. సాంఘిక చిత్రాల్లో ఇతన్నెవరు చూస్తారులే అనుకున్నారు. కానీ సాంఘిక సినిమాలకు పెద్ద దిక్కుగా నిలిచారు. ఇక ఈ పర్సనాలిటీతో పౌరాణిక వేషాలు వేస్తే జనాలు చూసినట్లే అని హేళన చేశారు. కానీ అనుకుంటే కాదేది అసాధ్యమని అక్కినేని నిరూపించారు. ఎన్టీఆర్ కంటే ముందే రాముడు, విష్ణుమూర్తి పాత్రలో మెప్పించారు. నాస్తికుడు భక్తుడి పాత్రలు ఎలా చేస్తారని విమర్శించిన వాళ్ళతోనే భక్తుడి పాత్రలకు అక్కినేని తప్ప మరొకరు లేరని నిరూపించారు. విమర్శలు ఎదురైన ప్రతిసారి పనితోనే సమాధానమిచ్చారు అక్కినేని. తనకెదురైన ప్రతి సవాల్ను స్వీకరించారు. తనకంటూ ఓ ప్రత్యేకమైన ప్రపంచాన్నే సృష్టించుకున్నారు. తనకంటూ ప్రత్యేకమైన ఓ స్టైల్ క్రియేట్ చేసుకున్నారు. అందుకే ఏఎన్ఆర్కు ఏఎన్ఆరే సాటి. తెలుగు తెరకు స్టెప్పులు పరిచయం చేసిన కథానాయకుడు అక్కినేని నాగేశ్వరరావు. ఇప్పుడు చూస్తున్న బ్రేక్ డాన్సులు, షేక్ డాన్సులు రావడానికి కారణం అక్కినేని. హీరో అనేవాడు స్టెప్పులేయాలని చూపించిన స్టైలిష్ హీరో ఏఎన్ఆర్.
85 ఏళ్ల సినీ పరిశ్రమ గమనంలో ప్రత్యక్ష సాక్షిగా నిలిచారు అక్కినేని. 75 ఏళ్ల పాటు సినీ కలమ్మ తల్లిని సేవలోనే తరించారు. మూకీ చిత్రాలు అప్పుడే ఏఎన్ఆర్ సినీ ప్రయాణం మొదలైంది. తెలుగు సినీ పరిశ్రమ తొలితరం సూపర్ స్టార్స్ ఎంతో మందికి సాధ్యం కాని చరిత్ర అక్కినేని సొంతం. మూకీతో మొదలై టాకీని ముందుగా నడిపించారు అక్కినేని. తెలుగు సినీ పరిశ్రమ దాటిన ప్రతి మలుపును దగ్గర నుంచి చూసిన వ్యక్తి అక్కినేని. మూకీ, టాకీ, కలర్, సౌండ్, 70mm, DTS, ఐమాక్స్, 3D ఇలా సినిమాల్లోని ఇన్ని కోణాల్ని, ఇంత అభివృద్ధిని చూసిన వ్యక్తి ప్రపంచంలో అక్కినేని తప్ప మరో నటుడు లేరు. తెలుగు సినిమా చరిత్ర గురించి చెప్పమని ఎవరైనా అడిగితే అక్కినేని చరిత్ర చెబితే చాలు. అక్కినేని చరిత్రే తెలుగు సినిమా చరిత్ర. ఈ 80 ఏళ్ల తెలుగు సినీ గమనంలో అక్కినేని పాత్ర ఎంతో కీలకమైంది. సినీ కలమ్మ తల్లికి ఈయన చేసిన సేవలకు అందిన పురస్కారాలెన్నో. తెలుగు సినీ పరిశ్రమ మద్రాసు నుంచి హైదరాబాద్కు తరలి రావడంలో అక్కినేనిదే ప్రధాన పాత్ర. ఎంతో కష్టపడి ఎన్నో ఆటంకాల కొద్దీ అన్నపూర్ణ స్టూడియోస్ను హైదరాబాద్లో నిర్మించారు అక్కినేని. ఇండస్ట్రీ హైదరాబాద్లో కేంద్రీకృతం కావడానికి కారకుడు అక్కినేని. అన్నపూర్ణ స్టూడియోతో తెలుగు చలనచిత్ర పరిశ్రమను నిర్మించిన అమరశిల్పి జక్కన్న అక్కినేని. అక్కినేని ఎప్పుడూ కోపంగా కనిపించరు. తన అసహనాన్ని మరొకరిపై ప్రదర్శించరు. అసలు ఆయనకి కోపమే రాదు. అక్కినేని రూపం ప్రశాంతతకు చిరునామా, సంతోషానికి నిలువెత్తు రూపం అక్కినేని. జీవితాన్నంతా సంపూర్ణంగా అనుభవించిన నిండైన మనిషి అక్కినేని. ఎప్పుడూ మూమిపై చెరగని చిరునవ్వు, ఇదే అక్కినేని ఆరోగ్య రహస్యం. అందరికీ చెప్పిన జీవిత సూత్రం. మనిషికి సంతోషానికి మించిన మందు లేదని నిరూపించిన మహామనిషి అక్కినేని. కోపం ఆయన దరికి చేరదు. అసహనం ఆయన్ను చేరడానికి ఆలోచిస్తుంది. ప్రశాంతతకు ప్రతిబింబం అక్కినేని రూపం. కష్టాల్లోనే సుఖాలను వెతుక్కునేవారు మహానుభావులు. ఇందులో అక్కినేని ముందు వరుసలో ఉంటారు. సవాల్ను స్వీకరించడం అంటే అక్కినేనికి మహా ఇష్టం. ఇక అందుకే నీవిక నటించలేవంటూ 40 ఏళ్ల క్రితం గుండె ఆపరేషన్ చేసిన డాక్టర్లు చెప్పినా ఆ సవాల్ను స్వీకరించి అధిగమించారు అక్కినేని. గుండె ఆపరేషన్ తర్వాత ఇన్నేళ్లు బతికిన మనిషి ప్రపంచంలో అక్కినేని మాత్రమే అంటే ఆయన నిబద్ధత ఎలాంటిదో అర్థమవుతుంది. చావుకు ఏనాడు భయపడలేదు ఏఎన్ఆర్. క్యాన్సర్ సోకిందని ధైర్యంగా ప్రెస్ మీట్ చెప్పిన మనిషి ప్రపంచంలో అక్కినేని మాత్రమే. తనకేమీ కాదని, అభిమానులు కంగారు పడొద్దని ధైర్యం చెప్పారు అక్కినేని. మీ అభిమానమే నా ఆయుష్ అంటూ చావుకే సవాల్ విసిన ధైర్యశీలి అక్కినేని. చివరికి ఆయన జనవరి 22, 2014న కన్నుమూశారు.